యేసయ్య మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు నీ వర్తమానం నీ ప్రజలకి వినిపించడానికి ఇక్కడ వరకు నేను నన్ను నడిపించు. దేవుని యొద్దకు రండి అని పిలుస్తున్నావు ప్రభువా. వచ్చిన మాకు అయ్యా ఎటువంటి సమాధానం కలగచేయాలో నీ వాక్యం ద్వారా మాకు అందించేవాడువై ఉన్నావు. నీ వాక్యం ద్వారా నాయన ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకి, అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలకి నాయన అయ్యా నీ యొద్దకు వచ్చి యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న బిడ్డల్ని నాయన ఎలాగా అయ్యా వారు నీ సన్నిధిలో ఎదగాలో, వారి జీవితాల్లో ఎలాగుంటాయో నువ్వు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నావు. ఇటు వాక్యాన్ని నాయన నువ్వు వినిపిస్తున్నందుకు, వింటున్నందుకు నాయన మీ కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఏం సంతోషం ఉంటుందిలేండి. ఏమండి, యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న మీకు సంతోషం ఉందా? మీకు ఈ రోజు దాకా సంతోషం లేకపోతే ఈ వాక్యం విన్న దినము నుంచి మీ ఇళ్లల్లో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ శరీరంలో ఆరోగ్యము, సంతోషము, బలము కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటే దేవుని యొద్దకు రండి. చూడండి, లోకంలో ఉన్న ప్రజలందరికీ చెబుతున్న మాట. ఈ యాకోబు పత్రికలోనే కాదు, ఈ కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు అందరినీ పిలిచాడు, భూజనులందరినీ పిలిచాడు. జకర్యా గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూసుకుంటే జకర్యా గ్రంథంలో కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆయన తట్టు తిరగమంటున్నాడు. ఈ వర్తమానం ఎందుకంటే మొదటి మాట నేను దీంట్లో 6 మనస్తత్వాలు రాసుకొచ్చాను. ఈ 6 మనస్తత్వాల్లో ఏ మనస్తత్వం మనకు అవసరం ఉందో మీ అందరికీ తెలుసు. ఈ 6 మనస్తత్వాలు కూడా మనిషికి కావాల్సినయే. ఎందుకంటే ఆయన రమ్మన్నప్పుడు మనం రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన మనము శ్రద్ధగా ఉంటే ఆయన మనకిచ్చే బహుమానాలు ఏంటో, మనకిచ్చే దీవెనలు ఏంటో, మనకిచ్చే ఆరోగ్యం ఏంటో చూద్దాం. ఈరోజు చాలామంది పిలుస్తున్నాం కానీ ఎవరూ రావట్లేదు. రాలేని ప్రజలకి శ్రమ, పిలుపుకి లోపడలేని ప్రజలకి శ్రమ. ఈ శ్రమల్లో నడుస్తున్న ఈ జనులకి దేవుడు ఒక గొప్ప కష్టాలు కలగచేస్తున్నాడు. ఈ కష్టాల నుంచి విడిపింపబడాలి. వద్దు నాకు ఈ కష్టాలు, ఈ నష్టాలు నాకు వద్దు, ఈ బాధలు వద్దు, ఈ బలహీనతలు నాకు వద్దు అనుకుంటే మనం అందరమే ఆయన మందిర ఆవరణలోకి రావాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆయనకి స్తుతి ఘనత మహిమలు కలుగునుగాక. ఎందుకంటే చూడండి 4వ అధ్యాయము యాకోబు పత్రిక 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమండి, మీ యొద్ద దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి. మీరు దేవుడి యొద్దకు వచ్చారు కాబట్టి దేవుడు మీ యొద్ద ఉన్నాడు. దేవుని మహిమ పరుద్దాం. ఏమండి, ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లో వింటున్న ప్రజలు కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటే మీరు దేవుడి యొద్దకి వచ్చిన వారై ఉన్నారు. మీరు దేవుడి యొద్ద నిలిచి ఉన్నవారై ఉన్నారు. దేవుడు మీ యొద్ద ఏమంటున్నాడు అక్కడ? మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఏమండి, స్తుతి ఘనత మహిమలు ఆయనకే చెందునుగాక. ఎందుకంటే ఆయన మన యొద్దకు వస్తున్నాడంట. ఎప్పుడు వస్తున్నాడు? మనం ఆయన దగ్గరికి వెళ్తేనేనా? మనం ఆయన దగ్గరికి వెళ్తేనే ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు చూడండి, ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏ నెల ఇది? 8వ నెల. 8వ నెల శ్రావణ మాసం. శ్రావణ మాసం బట్టల కొట్లు, జ్యువెలరీ షాపులు, ఇంకా రకరకాల షాపులు నిండిపోయి ఉన్నాయి, కిటకిటలాడిపోతున్నాయంట. చివరికి మా అమ్మాయి కూడా బట్టల కొట్టు పెట్టింది. ఆమెకు కూడా బిజీగానే ఉంది. ఆదివారం కూడా బిజీ ఆమెకి. ఏమండి, పొద్దున్న ఆరాధనకి వెళ్ళి వచ్చేసింది, భోజనం చేసింది, వెళ్ళి తలుపు తీసి షట్టర్ లేపి బిజినెస్ చూసుకుంటుంది. బట్టల కొట్లకు కూడా ఏమంటున్నారు? రండి, మా షాపుకి వస్తే డిస్కౌంట్లు ఇస్తాం. మా షాపుకి వస్తే ఏమిస్తారంట? డిస్కౌంట్లు ఇస్తారంట. మరి డిస్కౌంట్లు ఇవ్వడం అంటే చెప్పండి, మేలేగా? మనకి మేలు కాదా? ఏమండి, మేలా కాదా? డిస్కౌంట్లు ఇస్తే అమ్మో డిస్కౌంట్లు ఇస్తారంట, అంత పర్సంటేజ్, ఎంత పర్సెంటేజ్, 50%, అబ్బబ్బా కిలోకుంటే కిలో ఫ్రీ అంటుంటే ఎంత మేలు చూడండి వాళ్ళకి. అలాగే వాళ్ళు వ్యాపారం రీతిగా పోతుంటే మనమైతే ఏ రూపాయి ఇవ్వకుండా ఆయన యొద్దకు పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు ఏమని పిలుస్తున్నాడు? రండి, దేవుని యొద్దకు రండి. భక్తుడైన అపొస్తలుడైన పౌలు
యాకోబు పత్రికలో రాస్తున్నాడు కదా, ఏమండి, రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపుల్లారా, ఏంటంట, పాపుల్లారా మీ చేతులను శుభ్రము చేసుకోండి. ఎప్పుడు శుభ్రం చేసుకుంటారు? ఆయన వద్దకు వస్తేనే శుభ్రం వస్తుంది. ఏమండి, ఇందాక ఆరాధన చేసేటప్పుడు మీ అందరికీ ఏం చెప్పాను? ప్రభువా, ఏ మనసుతో ఉన్నామో, ఏ శాపంలో ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో, ఏ అపరితత కలిగి ఉన్నామో మాకు తెలియదు. నీ సన్నిధికి వచ్చి మేము కీర్తనలు పాడుతూ నిన్ను ఆరాధిస్తుంటే నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నీ రక్తంలో మమ్మల్ని కడుగయ్యా. కడుక్కోండి. కడుక్కుంటున్నారా? చేతులు కాదు కడుక్కోవాల్సింది. ఇక్కడ చేతులు కడుక్కోండి అన్నాడు. ఏమండి, కానీ చేతులు కాదు, హృదయాన్ని కడుక్కోవాలి. దేవుడికి స్తోత్రం. వింటున్నారా? మాటలు శ్రద్ధగా వింటున్నారా? హృదయాన్ని కడుక్కోవాలి. హృదయాన్ని కడుక్కున్నప్పుడు ఏమంటే ఆయన మన యొద్ద నిలిచి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అందుకని అంటున్నాడు అన్నమాట ఇక్కడ, మీ పాపములను, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. మీ హృదయములను పరిశుద్ధపరుచుకోండి. చేతులు కడుక్కుంటే చాలదు, హృదయాలనే కడుక్కోవాలి. ఏమంటే వారిలాగో వీరిలాగో మనం చేతులు కడుక్కుందాం, కాళ్ళు కడుక్కుందాం కాదు, మన హృదయాన్నే కడుక్కోవాలి. ఆయన రక్తము చేత, ఆయన కార్చిన రక్తములో నీవు నేను నీతిమంతులుగా మార్చబడాలన్నా, నీతిమంతులుగా మనం నడిపింపబడాలన్నా, పరిశుద్ధ జీవితం మనకు కావాలన్నా, నెమ్మది కలగాలన్నా, చీకటి పోవాలన్నా, బలహీనతలు తొలగాలన్నా ఆయన సన్నిధిలో యేసయ్యా నీ మందిరావరంలోకి వచ్చాను, ఆయన నువ్వు నాతో ఉండవా? నీ పరిశుద్ధ రక్తం నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచి నీ బిడ్డగా నన్ను చేర్చుకోవా యేసయ్యా అని హృదయపూర్వకంగా అడిగితే ఆయన నీతో ఉన్నాను అంటాడు. దేవుడికి స్తోత్రం. నీతో నేను ఉన్నాను, నిన్ను ఎడవను ఎడబాయను, నువ్వు నా సొత్తు. దేవుడికి స్తోత్రం. నువ్వు నా సొత్తు. ఇక నిన్నెవ్వడూ కదపలేడు, నిన్నెవ్వరు ఏమీ చేయలేరు ఆయన సొత్తుగా నువ్వు మారిపోతే. ఏమండి, ఇక్కడ అందుకని హృదయములనే పరిశుద్ధపరుచుకొనుడి. వాక్యం ఏంటి? వ్యాకుల పడి, చూడండి, వ్యాకుల పడి దుఃఖపడుడి, ఏడువుడి. ఎందుకు ఏడవాలి? మీ పాపములు విడిచిపెట్టేటట్టుగా ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచని ఏడవాలి. నా పాపములు విడిచిపెట్టేటట్టుగా. చూడండి, ప్రభువు దృష్టి కంట మనల్ని మనము తగ్గించుకోనాలి. ఈరోజు నిజంగా ఎంకటపాలెం గ్రామంలో మన వాళ్ళు రమ్మంటుంటే ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే, నాకేంటి ఆ దేవుడు ఎందుకు అవసరం, నాకెందుకు ఈ దేవుడు అవసరం, నాకు ఈ దేవునితో నాకు పని లేదు, మా కులదేవులు ఉన్నారు, మా ఇంటి దేవతలు ఉన్నారు, మా చుట్టూ మాకున్న బొమ్మల గుళ్ళే చాలు అనుకుంటున్నారు. ఏమండి, అవి కాదు మనకు కావాల్సింది. తగ్గించుకోవాలంట. నీ పాపము పోవాలన్నా, నీ శాపము పోవాలన్నా, నీ రోగము పోవాలన్నా, నీ బాధ పోవాలన్నా, నీకు కలిగి ఉన్న హింస తొలగాలన్నా, నీ కష్టం నష్టం తీరాలన్నా తగ్గించుకొని దుఃఖాకాంతుడివై ఆయన సన్నిధిలో ఏడుస్తుంటే ఏమండి, దానిలో ఉన్న మధురం ఏంటో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మిమ్మలను ఏం చేస్తాడంట? హెచ్చించమంటే అసలు అంతు లేదు. ఏమంటే అంతులేని ప్రేమ ఆయనది, అంతులేని దీములు ఆయనవి. అసలు నీకు కష్టమే అనిపించదు, నీకు బాధ అనిపించదు. నువ్వు తినగలుగుతావు, తిరగగలుగుతావు, పని చేయగలుగుతావు, నువ్వు మంచి వస్త్రములు ధరించుకోగలుగుతావు, మంచి అనుభవంలో మంచి బలము కలిగి. ఏమండి, వృద్ధాప్యంలో కూడా ఎవరు మా శారా బిడ్డల కన్నట్టుగా ఆయన నిన్ను హెచ్చించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో వృద్ధాప్యంలో బిడ్డల కనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సైన్స్ చెప్తుంది గర్భం మూసుకుపోయిందండి, ఇక పిల్లలే కలగరు, సృష్టి ఇండిషన్ చేసి చేద్దాం పిల్లలే అంటున్నారు. ఇప్పుడు ఆమెను కూడా లోపల వేస్తారు తీసుకెళ్ళి పోలీసులు. సృష్టి హాస్పిటల్ అంట. నన్ను హైదరాబాద్లో పర్వాలే హైదరాబాద్లో ఇబ్బంది కలగజేసి ఇష్టాసరంగా, నిజమే
దేవుడి సృష్టిని మనుషులు ఎవరు కూడా చేయలేరు. మనం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చేద్దాం, మన జ్ఞానంతో చేస్తే మనం ఎప్పుడోకప్పుడు పడిపోతాం. బుట్టలో పడిపోయారు. గర్భఫలం ఇచ్చేది ఎవరని చెప్పాడు? యెహోవానే. ఏమండి? యెహోవా ఇచ్చు బహుమానం, అంతేగాని మనుషులు చేయడానికి కాదు. ఇది మనుషుల వల్ల కాదు. చేసిన ఆ మనిషిలోని ఏదో ఒకటే ప్రాబ్లం ఉంటుంది. అదే దేవుడు చేస్తే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను, ఎవరిని? ఒకరిని అనలేదు ఇక్కడ, నన్ను అనలేదు, నిన్ను అనలేదు. ఆయన సన్నిధికి రండి అని పిలిచాడు అందరినీ. వచ్చిన వాళ్ళందరినీ ఏమంటున్నాడు? హెచ్చిస్తాడంట. దేవుడికి స్తోత్రం. ఏమండి? హెచ్చించే బ్రతుకు నేను పొందుకున్నానండి. నా జీవితంలో అప్పులతో ఉన్నాను, బలహీనతతో ఉన్నాను. ఏమండి? తిండి పెట్టలేని స్థితిలో ఉన్నాను. ఏమండి? నాకు ఎవరు పని, నేను చేసే పనికి నా కష్టానికి ఫలితం లేక నా భార్య కూడా ఎవరైనా పనిలో పెట్టుకుంటారేమో అని ఎదురు చూసేవాడిని. నా భార్య కూడా పని చేస్తే బాగుంటుందని ఎదురు చూసేవాడిని. అలాంటి జీవితంలో నేను బ్రతికాను. ఆయన మందిర ఆవరణలోకి ఎప్పుడైతే అడుగు పెట్టానో, ఎప్పుడైతే నన్ను పిలుచుకున్నాడో, అప్పుడు నేను తగ్గించుకొని ఆయన సన్నిధిలో కన్నీటితో ఏడ్చినప్పుడు, దుఃఖించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయనకి నన్ను ఆయన హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం. ఆయన నన్ను హెచ్చించాడు. ఆయన హెచ్చిస్తే ఏమంటే ఎవడు కూడా దింపలేడు. ఏమంటే ఎవడు దింపలేడు ఆయన హెచ్చిస్తే. రాజులుగా ఏమంటే సౌలుని చేశాడు ఫస్ట్ ఇశ్రాయేల్ ప్రజల్లో. తర్వాత దావీదుని చేశారు. ఆయన హెచ్చించాడు వీళ్ళిద్దరిని ఆయన అభిషేకించి హెచ్చించాడు. ఆయన పిలవగానే వచ్చారు. ఆయన పిలుపుకు లోబడగానే వారు అక్కడ నిలబడ్డారు. తర్వాత దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను హెచ్చించాడు. ఏమండి? ఇక ఎంతకాలం అంటే 40 సంవత్సరాలు రాజుగా హెచ్చించాడండి. ఎంత ఘనత చూడండి, ఎంత విధేయతో చూడండి. ఆయన సన్నిధికి వస్తే హెచ్చిస్తాడంట నిన్ను నన్ను. హెచ్చించే భాగ్యం మనకు కావాలా? ఆయన సన్నిధికి వచ్చి ఆయన పిలిచినప్పుడు రాకపోతే ఏమండి ఎలాంటి బ్రతుకులు ఉంటాయో మనకు చూసుకుందాం. ఇంకా ముందుకెళ్తే జకర్యా గ్రంథం కూడా చూద్దాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం 1 నుంచే చదవండి కావాలంటే. ఎన్నో నెల అది? ఇది ఎన్నో నెల? ఈ వాక్యం చదువుతుంటే నా హృదయంలో ఉప్పొంగుతుంది. నా హృదయం ఆయనలో ఎంతో సంతోషిస్తుంది. 8వ నెల అంట. ఇది ఎన్నో నెల సార్? 8వ నెలేనా? ఇది ఎన్నో నెల? ఎన్నో నెల? ఇది 2025 8వ నెల. అవునా? ఇక్కడ ఏముందో చూడండి. 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు, అవునండి, యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్యోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. ఎందుకని బహుగా కోపించెను? ఇప్పటికీ కోపిస్తున్నాడు. అప్పుడే కాదండి, ఇప్పటికీ కూడా రాలేని బిడ్డల మీదకి కోపిస్తున్నాడు ఆయన. రాలేని బిడ్డలు కోపించడం అంటే చూడండి, వచ్చిన కష్టం వ్యర్థమైపోతుంది. అదే కోపించడం అంటే. అర్థమైందా? ఇంక ఏదో కాదు, మనకి బలహీనత పెట్టలేదనో బలహీనత పెట్టాడనో కాదు, వ్యర్థమైపోద్ది నీ సంపాదన. నువ్వు ఆయన మందిరంలోకి రాకపోతే, రండి అని పిలిచినప్పుడు నువ్వు లోబడకపోతే నీ సంపాదన చిల్లి సంచిలో పోసినట్టు ఉంటుంది. అర్థమైందా? నేను ధనాపేక్ష కలిగి చెప్పట్లేదు ఈ వాక్యం. దేవుడి వాక్యంలో దేవుడి సన్నిధిలో ఎలా ఎదగాలో చెప్తున్నా. హెచ్చించబడాలంటే నువ్వు ఏమవ్వాలంట? ఆయన కోపానికి నువ్వు లోబడిపోవాలి. ఆయనకు కోపం రేపకూడదు. ఇక్కడ అంటున్నాడు, పితరులు ఏమయ్యి ఉన్నారు? కోపము కోపించెను, మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్టనుము, సైన్యములకు అధిపతి యాగు యెహోవా సెలవిచ్చుచున్నా ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగి
సెలవిచ్చుచున్నాడు. ఏమండి, నేను మీ తట్టు తిరుగుతాను. ఇందాకనేమన్నాడు? పాత నిబంధన కొత్త నిబంధనలో మీతో ఉంటానన్నాడు. మీ తట్టు తిరగడం అంటే మీతో ఉంటానన్నట్టేగా. అటు పాత నిబంధనలు అన్నాడు, ఇటు కొత్త నిబంధనలు అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అందరితో చెప్పే మాట ఇదే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, స్పష్టంగా చెప్తున్నాడు, తిరిగెదను. హల్లెలూయా. ఉండు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇందాక కూడా చూసుకున్నాం కదా, దేంట్లోని? యాకోబు పత్రికలో. ఏమండి, మీతో నేను ఉంటాను. యేసయ్య నీతో ఉంటే అంత ఆనందం సార్, యేసయ్య నీతో ఉంటే ఎంత సంతోషం సార్. నిజమే, నాతో ఉన్నాడని నేను నమ్ముతున్నానండి. మొన్న మేము బైబిల్ స్టడీలో ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. వాస్తవం చెప్పాలంటే ఇది బైబిల్ స్టడీలో నేర్చుకున్నదేనండి. కానీ నాతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. తీసుకున్నది ఒక వాక్యం, అక్కడ కొన్ని వాక్యాలు, చాలా వాక్యాలు రాసుకున్నా. కానీ నేను ఉదయకాలం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ ఒక్క వాక్యం మీద నువ్వు వాక్యం ప్రిపేర్ అవ్వ అంటున్నాడు. ఏ ఒక్క వాక్యం ప్రభు అంటే యాకోబు పత్రిక, దేవుని యొద్దకు రండి అనే మాట మీద నువ్వు ప్రిపేర్ అవ్వ అంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రాంతానికి కావాలి, ఈ వాక్యం వింటున్న ప్రజలకు కావాలి ఈ వర్తమానం. ఆయనకి తెలుసు మనకి ఏ వర్తమానం కావాలో. నేను బైబిల్ స్టడీలో ఇన్నవన్నీ మీ దగ్గర చెప్పేయాలంటే మీరేమైపోతారు చెప్పండి? సొమ్మగిల్లిపోతారు. ఏంటి అన్న ఇలా చెప్తున్నాడు అంటారు. అన్నీ నేర్చుకోవడానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక వచనంతో మీతో మాట్లాడమంటాడు, ఒక వచనంతో మీతో మాట్లాడమంటాడు. హల్లెలూయా. ఏంటి, ఆయన మీ హృదయ ఆలోచనలు ఎరిగినవాడు, నా హృదయ ఆలోచనలు ఎరిగినవాడు ఆయన. అందుకని ఆయన చెప్తున్నాడు మాట, ఈ వచనం తీసుకొని నువ్వు ప్రిపేర్ అవ్వు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ ఒక వచనం మీద ఎలా ప్రిపేర్ అవుతాను ప్రభువా? ఈ ఒక వచనం చెప్తే ఎలాగ ఉంటుంది ప్రభు అంటే, నువ్వు కూర్చో చదువుతుండు, నేను మాట్లాడుతుంటా నీతో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి, ఆయనతో కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనకేమి గుర్తురావు. ఆయన స్వరం వినపడుతుంది, పలానా అధ్యాయంలోకి వెళ్ళి, పలానా వచనంలోకి వెళ్ళి, పలానా వచనంలోకి వెళ్ళి అంటాడు. ఇక వాటిని నేను చూసుకొని రాసుకొని మీ వద్దకు వస్తాను. ఎంత చక్కగా రాసుకున్నానో. ఏమండి, ఇంత చక్కగా రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినాంతరం, అదే దాగుడు స్థితి 28వ అధ్యాయము 9వ వచనం తీయండి. నాకు కొంచెం నోరు తిరగదు చదవడానికి, అందుకని ఒక్క నిమిషం. రాజులు ఓకే తీసా, నేను కూడా తీసారా? 28:9. ఓకే చదవండి. ఏమంటున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? సొలొమోనుతో, రాజు అయిన సొలొమోనుతో. ఎంత చక్కని మాటలు చెప్తున్నాడో తెలుసా? చదవండి. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను, ఏమండి మన ఒక్క హృదయం కాదు, భూజనులందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచన అన్నిటిని, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఏమండి, సేవించితే వచ్చే ఫలితాలు ఉన్నాయి. హృదయపూర్వకంగా మనసు ఏంటి, మనసారా. నా దృష్టిలో అది మనసారా. మనవపూర్వకంగా అంటే మనసారా. అర్థమైందా? నేను చిన్నప్పుడు ఏమండి, అసలు చిన్నపిల్లని చూడాలి, తండ్రిని ఎలా ప్రేమిస్తాడు చిన్నప్పుడే మనసారా ప్రేమిస్తాడు. అసలు అమ్మ దగ్గర నాన్న దగ్గర మనసారా పడుకుంటాడు. ఏమండి, నా మనవడు కూడా నా దగ్గర మనసారా పడుకున్నాడండి. రోజు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పడుకున్నప్పుడు ఒకరోజు నా దగ్గర పడుకున్నాడు అనుకోండి, నిద్రలో లేచినప్పుడు ఏమంటాడు చెప్పండి? ఏ పిల్లోడైనా అమ్మా నాన్న అంటాడా లేదా? ఆడు అలాగ అనలేదు. తాతయ్య నాకు ఒకటి వస్తుంది తాతయ్య అన్నాడు. కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి నాకు. మనసారా ప్రేమిస్తున్నాడు నన్ను, మనసారా ప్రేమిస్తున్నాడు. గుండె
తరుక్కుపోయింది. ఈరోజు కూడా నేను చెప్పుకొని మా అమ్మాయితో ఎంతో ఆనందిస్తున్నాను. తాతయ్య నాకు ఒకటి వస్తుంది అని అర్ధరాత్రి నన్ను ప్రేమపూర్వకంగా లేపాడు మనసారా. చక్మని లేచి వాడిని బయటికి తీసుకెళ్ళి వాళ్ళు వచ్చి పడుకుంటే ఓకే తాతయ్య పడుకుంటాను అనుకుని పడుకున్నాడు మళ్ళీ ఆనుకొని. అసలు ఆ పిల్లోడిలో ఉన్న ప్రేమ చూసావు. అలాగే నువ్వు నేను ఎలా ఉండాలంటే చిన్న పిల్లోడు మనసు కలిగి, ఏమండి వేరే మనసు ఉండకూడదు, చిన్న పిల్లోడు మనసు కలిగి దేవుణ్ణి ప్రేమించాలి. మనం చిన్నపిల్లలం ఆయన దగ్గర. ఎలాగైనా నువ్వు ఎంత వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వెంత పసిపిల్లడుగా ఉన్నా ఆయన దృష్టిలో పసిపిల్లలమే. మనం ఆయన దృష్టిలో ఎలాగుంటామో తెలుసా? ఎప్పుడైనా తూర్పు దిక్కిది తలుపులన్నీ వేస్తాం, ఒక కిటికీ తెరిసాం. ఆ కిటికీ తెరిచినప్పుడు ఆ కిటికీలో ఏమేమి కనబడతాయి చెప్పండి. అక్కడ 2 అనుభవాలు చూపిస్తాను మీకు. సూర్య కిరణాలకి ఆ కిరణాల్లో మనకేం కనబడతాయి? దుమ్మి ధూళి కనబడుతుందా లేదా? ఎంత దుమ్ము ఉందో కూడా తెలిసిపోద్ది మన ఇంట్లో, ఎగురుతూ ఉంటుంది అది ఆ కిరణాల్లో. అలాగే మన పాపాలు ఆయనకి కనబడుతున్నాయి, మనం కూడా ఆయనకి అలాగే కనబడుతున్నాం. అర్థమైందా రాజుగారు? మనం కూడా ఆయనకి అలాగే కనబడుతున్నాం. ధూళిలో మనకి ఎలా కనబడుతుందో ఆ వెలుగులో, ఆయన వెలుగులో మనం కూడా ఆయనకి అలాగే కనబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. నువ్వు నీలో నాలో పాపం ఉంటే ఆ పాపాలు ఆయనకు కనబడుతున్నాయి. చెబుతున్నాడు మాట, కడుక్కోండి, మీ చేతులు కడుక్కోండి, మీ హృదయాలు కడుక్కోండి, శుద్ధీకరించుకోండి. ఎలా శుద్ధీకరించుకుంటావు? నీళ్ళతోనా, రక్తంతోనా? పశువుల రక్తంతోనా శుద్ధీకరించుకునేది? ఈరోజు నీళ్లతోనో, పశువుల రక్తంతోనో, కొబ్బరి నీళ్ళతోనో, పశువు నీళ్ళతోనో శుద్ధీకరించుకోలేం. మనం ఎలా శుద్ధీకరించుకోగలుగుతామంటే మన కొరకు మనిషి కుమారుడిగా వచ్చాడు యేసుక్రీస్తు. ఆయనకు చిందించిన రక్తము ద్వారా ఆ రక్తము నీ మీద నా మీద ప్రోక్షించుకోవాలి. దేవుడికి స్తోత్రం. నిద్రపోమాకండి. కస్తూరక్క వింటున్నావా? ఎలాగ మనం పాపాన్ని తీసుకోగలుగుతాం చెప్పు? నీటి ద్వారా కాదు, పశువుల రక్తం ద్వారా కాదు, పశువు ద్వారా కాదు, ఇంకా దేని ద్వారా మనం శుద్ధీకరించబడతాం? అది నువ్వు ఉన్నాను సార్ నిద్రపోయిందో తెలియస్తుందో నేను తెలుసుకుందాం అనుకుంటే శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. మా బైబిల్ స్టడీలో మా పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? మా లెక్చరర్ గారు, స్టీఫెన్ పాల్ ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పు అంటాడు. ఏది నా కన్నురేప జస్ట్ అలాగ వెళ్ళినందుకు, సామాన్యంగా వెళ్ళదు. ఎప్పుడైనా వెళ్ళిందంటే ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పు అంటాడు. నేను యాక్టివ్గా ఉండి, అయ్యా ఇప్పుడు నువ్వు చెప్పింది రక్తంలో శుద్ధీకరించుకోమన్నావు అంటే ఓకే, నిద్రపోతు కూడా బాగా వింటున్నావే వాక్యం అంటాడు. దేవుడికి స్తోత్రం. కొంతమంది అయితే చెప్పలేరు, ఎందుకంటే కొంతమంది డీప్గా వెళ్ళిపోతారు. నేను అప్పుడే జస్ట్ వెళ్ళాను, ఆయన కంటిలో పడ్డాను. ఎందుకంటే దేవుడు లోకమంతా చూడొచ్చు, దైవజనుడు మందిరంలో ఉన్నవా మనుషులు చూడ్డా చెప్పండి? దేవుడే లోకమంతా చూస్తున్నాడు. ఎవరు ఎలాగున్నారు? దైవజనుడు ఎవరిని చూస్తాడు? సంఘంలో ఉన్న వాళ్ళనే చూస్తాడు. వీళ్ళు పడుకుంటున్నారా, శ్రద్ధగా వింటున్నారా లేదా అనేదే చూస్తాడు దైవజనుడు. అలాగే చూసి నేను దొరికాను, తప్పు అయిపోయింది, హృదయంలో అనుకున్న తప్పు అయిపోయింది ప్రభు. నీ వాక్యం వినడానికి వచ్చి నేను నిద్రపోతును కాదు, శ్రద్ధ కలిగి ఉండాలి, అందుకని వచ్చాను ప్రభు. నేను ఎప్పుడు నిద్రపోను. ఆ రోజు ఎందుకు నిద్రపోయా? జస్ట్ వచ్చిందంతే, చిన్న కనురెప్ప. చివరి కూర్చుంటే వచ్చుద్దండి నిద్ర ఎవరికైనా. అందులో మాకు ఏసీ, ఫుల్ ఏసీ. అల్లాడిపోతున్నాను ఎక్కడైతే నేను. ఆ ఏసీలో వారం అంతా ఉండి మేము దేవుడి సన్నిధిలో ఎదుగుతుంటే మాకేం అనిపించట్లా. ఇక్కడికి వచ్చేటికి అల్లాడిపోయి బయటికి పరిగెట్టాను తలుపులు తీసి. ఇప్పటికి బట్టలు మొత్తం తడిసిపోయినాయి. ఎప్పుడు నాకు మంచి రూమ్ వస్తుందా, ఎప్పుడు ఏసీ పెట్టిద్దామని చూస్తున్నా. దేవుడి కృపను బట్టి అందరూ ప్రార్థనలు చేయండి. మంచి మందిరం కట్టాలి, ఏసీలు బిగించాలి, చక్కగా హృదయపూర్వకంగా మనసారా దేవుణ్ణి హాయిగా ఆరాధించాలి. అలాంటి మందిరం కట్టాలని నా ఆలోచన, దేవుడి ఆలోచన ఎలా ఉందో ఏమండి? నా ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకటి అవును గాక. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇది జలసాలకు అడగట్లే, ఆయన మందిరంలో నెమ్మది కలిగి మనం ఆరాధించాలి, మనశ్శాంతిగా ఆరాధించాలి. హల్లెలూయా. ఒక్కపోయడం ఇంకా అల్లాడిపోతున్నాం, మొత్తం నా ఒళ్ళంతా తెల్లగా అయిపోద్ది ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపల. ఏమండి? దేవుడి విషయంలో మనం చూసుకుంటే కొత్త నిబంధనలోని రండి అని పిలిచాడు, పాత నిబంధనలోని ఏమండి తిరిగి రండి నా యొద్దకు అన్నాడు. ఎందుకని? ఆయన ఎప్పుడు అంటున్నాడు రమ్మని మనల్ని. ఏమండి? యోబు భక్తుడు అంటున్నాడు కదా, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము
అక్కడ చూడండి, 2 ఏంటంటే మీరందరూ నా మాట వినుడే. యెహోవా చూడండి, యెహోవాతో మీరున్న ఎడల అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను. యెహోవాతో మీరున్న ఎడల ఆయన మనతో ఉండును. ఏమండి, అటు పాత నిబంధన కొత్త నిబంధన 2 కూడా మనతో ఉంటాను అంటున్నాడు. ఆయన ఎప్పుడు మనతో ఉండను అన్నట్లా. ఆయన తట్టు తిరిగిన ప్రతి ఒక్కరితో ఉంటాడండి. ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఉంటాడు. నమ్మండి, ఆయన మాట శ్రద్ధగా నువ్వు వింటే ఆయన నీతో ఉంటాడు. ఆయన మందిర ఆవరణలో నువ్వు గడుపుతుంటే ఆయన నీతో ఉంటాడు. ఈరోజు చాలామంది మందిరంలో గడిపే జనాభా లేరు. దేవుడు వాక్యాన్ని వింటున్నారు కానీ విన్నదే ఎక్కడ పెడుతున్నారు? ఈ చోత వదిలేస్తున్నారు. ఏమంటే నేను దేవుణ్ణి ఎరిగిన కొత్తలోనే ఇలాగే ఆయన సన్నిధికి వెళ్ళి నేను కన్నీటితో ఏడ్చి హృదయాన్ని చించుకుండేవాడిని. అప్పుడు ప్రార్థన చేసేవాడిని. ఏమన్నా తెలుసా, ప్రభువా నేను తోకాయన భక్తుడిని, ఒకప్పుడు తోకాయన భక్తుడిని అయి ఉన్నప్పుడు ఆయన కోసం ఆయన హృదయాన్ని చించుకున్నాడయ్యా. నేను ఆ హృదయాన్ని అలా చించుకోలేను కానీ ప్రభువా నా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, మనసారా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. అన్యుడిగా నేను ఉన్నప్పుడు ఆ రకంగా ఆరాధించేవాడిని, నేను నీ భక్తుడిగా అయ్యానయ్యా. ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాను ప్రభువా, లోకస్తుని కాదు, ఇప్పుడు జీవము కలిగిన దేవుని నేను నమ్మాను. జీవము కలిగిన దేవుడా నీతో నేను ఉన్నాను, నువ్వు నాతో ఉండవా? ఈ వాక్యాలు నాకు తెలియవప్పుడు, తెలియని ప్రార్థన చెప్తున్న వాక్యాలు అంతంత మాత్రం గుర్తుండేవి. అయినా తెలియని ప్రార్థన, నువ్వు నాతో ఉండవా అని అడిగేవాడిని. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో రావా, చిన్నపిల్లాడు అడిగినట్టు అడిగేవాడిని. అలాగే ఈరోజు అడగాలి, కనిపెట్టాలి. మందిరం దేనికి ఇచ్చారు? కొండలెక్కి పొలాల్లోకి వెళ్ళి కనిపెట్టగలుగుతారా? ఒకప్పుడంటే రైతులుగా ఉండేవారు, వాళ్ళకి భయం ఉండేది కాదు. ఏ పొలాల్లోనే ఏ కొండల మీద ప్రార్థించేవారు. ఈరోజు అలా ప్రార్థించడానికి మనసు చాలదు జనాభాకి. ఏ తేలు వస్తుందో తెలీదు, ఏ పాము వస్తుందో తెలీదు, ఏమండి ఏ పురుగు వస్తుందో తెలీదు. ప్రతిదీ ఈరోజు శరీరానికి అపాయం కలగజేసేదే. ఒకప్పుడు ఏదైనా కుట్టినా పెద్దగా ఉండేది కాదు మనుషులకి, ఏదో ఒక పసరపాకు పురుచుకుంటారు. ఇప్పుడు మనకు తెలియవు ఆ పసరాకులు. ఇప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? అందువల్ల మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధిస్తే నెమ్మది నీకు కలుగుతుంది. నేను అలాగే మందిరంలో ఆరాధించాను. దైవజనుడు ప్రార్థన అయిపోయినాక మళ్ళీ నేను కూర్చొని అర్ధరాత్రి 2 గంటల 2 దాకా ప్రార్థన చేసేవాడిని. పాటలు పాడుతూ, వద్దు కూర్చోండి, పాటలు పాడుతూ, పర్వాలేదు, పాటలు పాడుతూ వాక్యం చెప్తున్నా. నాకే చెమటెక్కితే నేను పట్టించుకోవట్లా. వాళ్ళు మీరు పట్టించుకుంటున్నారా? అదే మరి శ్రద్ధ అనేది. ఏమంటే దేవుడు మందిరంలో నేను గడిపిన విషయాలు మా దైవజనుడు ఆశ్చర్యపోయేవాడు. ప్రార్థన అయితే చాలు ఆ రోజు ప్రతిరోజు 12-1 గంట దాకా ప్రార్థన చేసుకునేవాడిని. అక్కడే పడుకున్నాను. ఉదయం లేచేవాడిని, స్కూల్ పిల్లలు తీసుకురావడానికి వెళ్ళేవాడిని, పిల్లలు దింపేసేవాడిని, మళ్ళీ కష్టపడేవాడిని, మళ్ళీ సాయంత్రం వచ్చేవాడిని, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను. ఆ రకంగా గడుపుతుంటేనే నా దేవుడు నాకు ఇచ్చిన కార్యాలు ఎన్నో, కృపలు ఎన్నో. అర్థమైందా? ఆయన ఇచ్చిన కృపావరాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిదీ దేవుడి సన్నిధిలో నేను ఉపయోగించుకోవాలి. నాకు ఇది వద్దు అనడానికి లేదు. అర్థమైందా? ఆయన నాతో ఉంటున్నప్పుడు నేను నాకెందుకు వద్దనుకోవాలి? నేను చెప్పండి, మీరు వద్దనుకుంటారు ఆయన మీతో ఉంటే? ఏది వద్దనుకోరు. ప్రభా ఇగో నేను ఈ స్థలానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఉండి ఈ బిడ్డను నడిపించు అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు కన్ఫామ్గా బిడ్డను నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆసక్తిగా నువ్వు వచ్చి ప్రార్థన చేయి. పలానా బిడ్డ నీ సన్నిధికి రావాలి ప్రభా, ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డకున్న అప్పు పోవాలి, ఆ బిడ్డకున్న బాధ పోవాలి, ఆ బిడ్డకున్న బలహీనత పోవాలి, ఆ బిడ్డకున్న శాపం పోవాలి అని ప్రార్థన చేయి. అనేక ఆత్మలు నడిపింపబడతాయి. గొర్రెలే పిల్లలు పెడతాయి, కాపర పెట్టడం. అర్థమైందా? గొర్రెలే పిల్లలు పెడతాయి, కాపర పెట్టడం. అంటే మీరేం చేయాలి ఇప్పుడు చెప్పండి? మీరే ప్రార్థన చేయాలి, ఆత్మలను నడిపించాలి. దేవుడికి స్తోత్రం. దేవుడికి చెప్పాలి, ప్రభువా పలానా వ్యక్తిని ఆకర్షించవా, ఆ బిడ్డను నడిపించవా, నేను వచ్చినట్టుగా నా భర్తను నడిపించవా, నా కుమారుని నా కుమార్తెలు నడిపించవా అని ప్రార్థన చేయాలి మనం. అలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కంపల్సరీగా వస్తారు. దేవుడు వాళ్ళతో ఉంటాడు. ఏమంటే దేవుడు వాళ్ళతో ఉంటాడు. ఈరోజు మీరు కూడా యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలారా, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం, మీ ఇంటి వారి కోసం, మీ యజమానుల కోసం, మీ యొక్క చుట్టూ ఉన్న జనుల కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు వెళ్తున్న మందిరానికి నడిపించండి ఆత్మల్ని. దేవుడు నామాన్ని మహిమపరుస్తాడు. దేవుడు సంతోషిస్తాడంట. ఆయన సంతోషించిన ఎడల నువ్వంట స్వతంత్రించుకుంటావంట.
దేవుడికి స్తోత్రం. ఏమంటే స్వతంత్రించుకుంటామంటే ఆ సంఖ్యాకాండంలో ఉన్నది 14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఉంది. ఆయన సంతోషించిన ఎడల, ఆయన ఆనందించిన ఎడలంట ఏమంటే మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటామంట. ఆ దేశం అంటే మనకు కావలసిన రక్షణ మనం స్వతంత్రించుకుంటాం, పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆయన ఆనందిస్తే, ఆయన ఆనందించడమే మనకు కావాలి, ఆయన సంతోషించడమే మనకు కావాలి. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ యోబు ఎంత బాధల్లో ఉన్నా, ఏమండి ఎంత బాధల్లో ఉన్నాడంటే యోబు శరీరం అంతా పాడైపోయింది. ఈరోజు మనం బాధల్లో ఉంటే ప్రార్థన వస్తుందా? దేవుణ్ణి విడిచిపెట్టి కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తాం. ఏమంటే బాధ వస్తే కాదు, బాధ వస్తే నా దేవుడు సజీవుడు, నన్ను సృష్టించిన వాడు, లేనప్పుడు నేను ఆయన స్తుతించాలి, ఉన్నప్పుడు ఆయన నేను స్తుతించాలి. నాకు బలహీనత వచ్చిందని నేను విడిచిపెట్టకూడదు, నాకు బాధ వచ్చిందని ఆయన నేను తొలగించుకోకూడదు అని యోబు భక్తుడు ప్రార్థన చేశాడు. ఏమండి ఇంకా చూసుకుంటే సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం, సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం, త్వరగా చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు దేవుడికి ఏములు. ఆలకించడు. అర్థమైందా? భక్తిహీనులు అంటే ఎవరు? వాక్యాన్ని పెడచెవుని పెట్టేవాళ్ళు భక్తిహీనులు. ఆయన పని చేయడానికి బద్ధకస్తులు. ఈరోజు దేవుడు పరిచయం చేస్తున్నామంటే ఏమండి ఈ ఒక 52వ సంవత్సరం 53వ సంవత్సరం నాకు, కానీ ఇంకా కుర్రోళ్ళలాగా మా సేవకుడి దగ్గర వంగి పని చేస్తాను. ఎందుకని? నాకంటే చిన్న వయసే మా సేవకుడిది. వంగి పని చేస్తాను. అయ్యగారు, అమ్మగారు, నాకు దేవుడు అభిషేకించాడనో లేదా దేవుడు పేరు పెట్టి పిలిచాడనో నేను వాళ్ళ దగ్గర చెప్పుకోలేదు ఇప్పుడు వరకు. తగ్గించుకునే ఉన్నా. ఎందుకని? సత్యాన్ని ఇంకా తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. నాకు కూడా ఒక బోధకుడు కావాలి. నేను ఎంత దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను పిలిచాడు, పిలుపు కానీ నేను గర్వించాను అనుకో, దేవుడు నన్ను తక్కువ పెడతాడు. తగ్గించుకోమని ఉన్నాడు. ఇందాక మనం చదివాం, తగ్గించుకున్న ఎడలా హెచ్చిస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను 20 సంవత్సరాల పరిచర్యకుండి, నేను 30 సంవత్సరాల పరిచర్యకుండి అనకూడదు. దేవుడి యొక్క బోధకుడి ఎదురు మనం కూర్చొని వాక్యం వింటున్నప్పుడు తగ్గించుకొనే వినాలి. ఈరోజు తగ్గించుకొని వినబట్టి ఈరోజు మంచి వర్తమానాలు మీ యొద్దకు వస్తున్నాయి. ఏమంటే బలమైన వర్తమానాలు మీ యొద్దకు వస్తున్నాయి. ఆయన తగ్గించుకున్నాను కాబట్టి నన్ను హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ చూడు 8వ వచనంలో ఉన్న మాట క్లియర్గా చదవండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏయం, యథార్థమంతులు ప్రార్థన ఆయనకు ఆనందం. చూడండి, ఆనందకరము యథార్థమంతుల ప్రార్థన. మనం చెప్పాను దేవుడు ఎలాగ ఆనందిస్తాడండి అంటే ఆయన నమ్ముకుంటే ఆనందిస్తాడంట, ఆయనతో ఉంటే ఆనందిస్తాడంట. ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఆయన్ని ఘనపరచాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసావా? హృదయపూర్వకంగా పాటలు పాడావా? హృదయపూర్వకంగా దేవుడి సన్నిధికి వచ్చావా? ఏ రోజైనా హృదయపూర్వకంగా వాక్యాన్ని విని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవగలుగుతున్నావా? హృదయపూర్వకంగా రోజు ప్రార్థన చేయగలుగుతున్నావా? మందిర ఆవరణలోకి వచ్చి అలాగ చేస్తే నువ్వు వెచ్చించబడతావు. అలాగ చేయకపోతే నువ్వు భక్తిహీనుడివి, భక్తిహీనురాలు అవుతావు, దేవుడికి నీకు హేయం అవుతావు. ఏమండి ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, ఆనందకరము. దేవుడికి స్తోత్రం. ఆనందకరం అవ్వాలి మన దేవుడు. నా తండ్రి ఆనందించాలంటే నా తండ్రికి నేను బాధలు చెప్పను. మనిషిగా నేను ఒక మనిషిని అర్థం చేసుకున్నాను. నా తండ్రిని, నా నాన్నకి నా ఇంట్లో ఉన్న బాధ చెప్తే ఆ వయసులో ఏమైపోతాడో అని భయపడేవాడిని. ఎప్పుడు కూడా కుమారుడు ఆలోచించేది అదే. నా కుమార్తెలు కూడా ఇప్పటికీ నా దగ్గర అదే ఆలోచిస్తారు. మాకేదైనా బాధ కలిగితే నా తండ్రికి చెబితే నా తండ్రి ఆందోళన చెందుతాడేమో అని ఆలోచిస్తారు. కానీ తండ్రికి చెప్పితే తండ్రి ప్రార్థన చేస్తాడు. గబాలమని చెప్పరండి తండ్రికి పిల్లలు, చెప్పరు ఏ బాధ వచ్చినా. ఎందుకని? వయసులో ఉన్నాడు, ఏమైపోతాడో, ఆందోళన వస్తుందేమో అని చెప్పరు. అది తండ్రి మీద ఉన్న ప్రేమ లాంటిది. కానీ ఇక్కడ
ఆయన స్పష్టంగా చెప్తున్నాడు మాట. భక్తిహీనుల ప్రార్థన నాకు హేయములు, యథార్థవంతుల యొక్క ప్రార్థనకు ఆయన ఆనందకరం. ఆయనకి హల్లెలూయా. నిజమే, నా బిడ్డలు సంతోషించినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. నా బిడ్డలు యథార్థంగా ఉంటున్నప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఆనందం నీకు నాకు కావాలంటే యూట్యూబ్ ద్వారా వింటున్న మనము దేవుడికి భయపడి ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు శ్రద్ధగా విందాము. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. చివరి వచనం కీర్తనలు 18వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుదాం. కీర్తనలు 18వ అధ్యాయము. ఇంకా 3 వచనాలు ఉన్నాయి ఇక్కడ మీకు చెప్పాల్సినవి. 18వ అధ్యాయము, కీర్తనలు 18వ అధ్యాయము 20వ వచనం. ఒక్క నిమిషం. 18వ వచనం. ఓకే, చదవండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, దేన్ని బట్టి అంట? నా నీతిని బట్టి. అక్కడ యథార్థవంతుడి ప్రార్థన ఆయన ఏమంటున్నాడు? సంతోషిస్తున్నాడు, సంతోషం పొందుతున్నాడు. ఇక్కడ భక్తి పరుడు యొక్క నీతిని బట్టి, భక్తిపరుడి యొక్క నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూసారా, ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎదిగిన బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? నా నీతిని బట్టి అంటే నేను యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉండి, నేను బయటికి వెళ్ళాక కూడా యథార్థంగా మనుషుల మధ్యలో కూడా నేను ఉంటే ఆయన నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదువు. నా నిర్దోషం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే నిర్దోషమును బట్టి అంటే నా పాపమును బట్టి, నా శాపములను బట్టి, నా తలంతులు బట్టి, అర్థమైందా? నా నాటకను బట్టి, నా ఆలోచనలు బట్టి, నేను వేసే అడుగులు బట్టి, ఆయన మందిరానికి రాకుండా నేను ఇష్టాసరంగా తిరిగితే దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడంటే ఎటువంటి ప్రతిఫలం అది చెప్పండి? బాధలకు వెళ్ళిపోయే ప్రతిఫలం, రోగానికి వెళ్ళిపోయే ప్రతిఫలం, బలహీనతలకు వెళ్ళి, అప్పులకి వెళ్ళే ప్రతిఫలం. ఏమండి, మన త్రోవకి సమాధానం దొరకదు. ఎందుకబ్బా ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది అనుకుంటాం. ఇలాంటివన్నీ వస్తాయి. ఇదే మన ప్రతిఫలం. అర్థమైందా? ఎందుకని? నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడచి నా వాడను కాను. ఇంకా చదువుదాం. ఆయన న్యాయ విధులను అన్నిటినీ నేను లక్ష్య పెట్టి చున్నాను, అన్నీ తెలుసుకొని ఉన్నాను. చూడండి, అన్నీ తెలుసుకుంటూ విడిచిపెట్టేవాడు కాదు, తోసివేసేవాడు కాదు, వాటిని మర్చిపోయి నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని కాదు. అన్ని విషయంలో ఆయనకి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏమంటే అన్ని విషయంలో భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను హెచ్చించేవాడే. అర్థమైందా? ఇక ఇదే అధ్యాయం 1వ వచనం చూద్దాం. దావీదు ఆయనకి కలిగి ఉన్న బాధ అలాంటిది అక్కడ. అర్థమైందా? సొలొమోను రాజు, సౌలు రాజు దావీదుని వెంటాడుతున్నాడు, పట్టుకొని ఆయన్ని చంపేద్దామని. అభిషేకింపబడిన వాడు దావీదు, సౌలు గ్రహించలేకపోయాడు. ఏమండి, మరి అలాంటి దావీదు ఏ విషయంలో అయినా సరే యథార్థంగా ఉన్నాడు, ఆయనకు లోబడుతూ ఉన్నాడు, ఆయన ఘనపరుస్తూ, ఆయన సంతోషపరుస్తూ ఉన్నాడు. అందుకోసం ఏమన్నాడు కదా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? నువ్వు ప్రేమిస్తే నీకే ఆపద రాదు. చెప్పండి ఆమేన్. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? రమ్మనగానే వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని తీసుకొని వెళ్తున్నావా? అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు రమ్మనగానే వచ్చినప్పుడు, ఇంకా రమ్మన్నా కాదు, ఇంక రావడమే రోజు. ఆ రోజు వస్తాను, ఈ రోజు వస్తాను కాదు, రోజు ఆయన సన్నిధిలో కనపడాలి, ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళాలి. నెమ్మది సమాధానం కలుగుద్ది, ఏ ఆపద ఉండదు. ఇక్కడ దావీదుకున్న ఆపదలన్నిటినీ విడిపించిన వాడు. రాజు తలుసుకుంటే నేను ఇక్కడ ఉండగలనా చెప్పండి? మన సీఎం గారు తలుసుకున్నారనుకోండి, ఇక్కడ నేను సువార్త చేయగలనా? మరి రాజుకి అంత అధికారం ఉంది.
మరి ఇక్కడ ఏమండి సౌలు రాజు మరి ఎంత అధికారం ఉంటుందో చెప్పండి. అలాంటి అధికారం కలిగిన దావీదు చిన్న వయసు ఏంటి గట్టిగా ఉంటే 16-18 సంవత్సరాలు 20 లోపే ఉంటాయి, 15 నుంచి 20 లోపే ఉంటాయి అక్కడ వయసు. ఏమండి అలాంటి వయసు గలవాడు ఏమండి ఇంచుమించు 15 సంవత్సరాలు ఏమండి అరణ్యంలో తిరిగాడు దావీదు బాధకి. అయినా దేవుడు విడిచిపెట్టలేదు, ఏ అపాయం రానివ్వలేదు. ఈరోజు మనకి కూడా ఏ అపాయం రానివ్వడు. ఆయన హెచ్చించే దేవుడు మనల్ని. అందుకని అక్కడ అన్నాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించు వాడు. దేవుడికి స్తోత్రం. నన్ను రక్షించువాడు. ఇంకా నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంత బలముగా ఉందో తెలిసి మాట. నన్ను రక్షించను అంటే నా ఒంట్లో ఉన్న ఎంటుకలన్నీ లేచి నుంచున్నాయి తెలుసా. నా ఒంట్లో ఉన్న ఎంటుకలన్నీ లేచి నుంచున్నాయి నా ఒంటి శరీరం మీద. అంత బలంగా ఉంది దేవుడి మాట. ఈరోజు ఆ మాటకి నీవు నేను లోబడితే, యూట్యూబ్ ద్వారా చూస్తున్న సహోదరుడా, ఓ యవ్వన బిడ్డ, దేవుడికి లోబడితే ఈ దినం మొదలుకొని నీతో దేవుడు ఉండి నిన్ను హెచ్చించాలని చూస్తున్నాడు. ఇక్కడ దావీదుతో ఉండి ఎన్ని బాధల్లో ఉన్నా సరే నన్ను రక్షించుచున్నాడు. హల్లెలూయా. నన్ను రక్షించుచున్నాడు. ఏమండి అలాగే నన్ను రక్షించాలంటే ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుడి బిడ్డలారా, మీరందరూ కూడా దేవుణ్ణి తీసుకొని వెళ్ళండి. ఆయన మీతో వచ్చేవాడే, ఇక్కడ ఉండిపోయేవాడు కాదు ఆయన. అర్థమైందా? మీతో వస్తే మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పిన మాటలు, ఈ మాటలు మీ వాక్యాలు మీ ఇంట్లో వాళ్ళకి చూపించి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళు బలపరిచి వాళ్ళు తీసుకొచ్చే మార్గాలు మీరు ప్రార్థనలు చేయాలి. అర్థమైందా? ఇలా చేసినప్పుడు మనం అంతా దేవుడి సన్నిధిలో బలం పొందుకుంటాం. ఏ అపాయం మన యొద్దకు రాదు. దావీదు యొద్దకి ఏ అపాయం రాలేదు సౌలు ద్వారా. అర్థమైందా? మనకు వస్తుంది ఏ అపాయమైనా రాదు. ఎందుకంటే మనము రమ్మనగానే ఆయన యొద్దకు వచ్చాం, ఆయన మాటని వింటున్నాం. ఆయన ఒక రక్తంలో కడగబడి మనం ఏమైపోయామంటే శుద్ధ హృదయం కలిగి ఉన్నాం. శుద్ధ హృదయం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనతో ఉన్నాడు, మనకే అపాయం రాదు. మన బిడ్డలతో ఉండాలంటే మన బిడ్డలు తీసుకురావాలి, మన యజమానుడితో ఉండాలంటే మన యజమానుడు తీసుకురావాలి. అవసరమైతే ఈ వాక్యాలు చూపించి యూట్యూబ్ ద్వారా కూడా మీరు వినిపింప చేయండి. జీసస్ గిఫ్ట్ ఈఫీఎఫ్ అని కొడితే వస్తుంది. ఏమండి ఈ వాక్యం, లేదా స్టీఫెన్ పలాని అని కొడితే వస్తుంది. ఈ రెండింటిలో ఏది కొట్టినా వస్తుంది మనకి ఈ మాటలు. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి వారు ఎవరైనా వినకపోతే ఈ వాక్యాలు చూపించండి, వాళ్ళు కూడా రక్షించబడతారు. వాళ్ళకు కూడా ఏ అపాయము కలగదు. రాజు తలుసుకుంటే ఎవరిని ఏమైనా చేయగలుగుతాడు. అలాంటి రాజుకు కూడా చిక్కకుండా దావీదుని రక్షించాడు. నా రక్షణ దుర్గమా అంటున్నాడు భక్తుడైన దావీదు. ఆ రకంగా నువ్వు నేను అనగలిగే గొప్ప దేవుణ్ణి ప్రేమించే భక్తుడిగా ఉందాం. దేవుడికి స్తోత్రం. ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థనలు చేసుకుందాం. ప్రభా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నీ నామం మహిమపరచడానికి, నీ నామం గణపరచడానికి ఈ దినము దేవుడి యొద్దకు రండి అని పిలిచావు. ప్రభా మా హృదయములని మా చేతులు కడుక్కోమంటున్నావు నాయన. ఈరోజు నాయన చేతులు కడుక్కోవడం కాదయ్యా, నువ్వు కార్చిన అమూలమైన రక్తము ద్వారా మేము ప్రతి నిమిషము కడుక్కోవాలయ్యా, శుద్ధీకరించబడాలయ్యా. అనుదినము రక్షణ మాకు ధరింపచేయి నాయన యేసయ్యా. నీ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించుకుంటున్నాం. మా కొరకు కార్చిన రక్తం ఎల్లప్పుడూ నాయన మేము ప్రోక్షించుకోవడానికి. ప్రభా మేము ఏ పాపం చేస్తున్నాము, ఏ పాపం మాట్లాడుతున్నాం, ఏ శాపంలో ఉన్నాం మాకు తెలియదు. కానీ ఈ లోకంలో ఉంటుండగా, ఈ శరీరం ధరించుకుని ఉంటుండగా ప్రభా ఎటువంటి ధూళి మా మీద పడుతుందో తెలియదు. మా పాపములు చూసేవాడు నీవు నాయన. నీకు కనపడుతున్నాయి, మరుగై లేవు నాయన. సూర్యుడి ఎక్కువ కిరణాలకి నాయన దుమ్ము ఎలాగ కనపడుతుందో అలాగ నాయన మా పాపములు నాయన, మా యొక్క మేము నాయన నీకు అలా కనబడుతున్నాం తండ్రి.
ఈ దినము నాయన నీ సన్నిధిలో మేము ఎదుగుతుండగా, నీ సన్నిధిలో మేము ఉండి నిన్ను వేడుకుంటుండగా యథార్థవంతుడు ప్రార్థనను ఆలకిస్తానంటున్నావు తండ్రి. అవినీతి పరుడు ప్రార్థన ఆలకించనంటున్నావయ్యా. అలాగే నాయన నీ సన్నిధిలో నాయన నాలో అవినీతి తీసివేసే అయ్యా, నాలో ఎటువంటి పాపము లేకుండా నీ మనసు నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి అయా పరిశుద్ధ హృదయం నాకు దయచేయండి, మంచి హృదయం నాకు దయచేయండి. నీతో నడిచే అనుభవాలు, నీ మాటలు అనేకలకు వినిపించే అనుభవాలు, నీ పాటల్లో నీ ఆరాధనలో నాయన పాలు పంచుకున్న అనుభవాలు, నీ పనిలో పాలు పంచుకున్న అనుభవాలు, యథార్థంగా నీ పాద సన్నిధిలో అనుదినము నేను ప్రార్థించడానికి ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం ప్రార్థించే ప్రార్థన అనుభవాలు దయచేయండి. యథార్థంగా ప్రార్థిస్తే ఆ ప్రార్థనను ఆలకిస్తానంటున్నావు తండ్రి. అయ్యా మమ్మల్ని హెచ్చిస్తానంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించండి. దావీదుని రక్షించిన దేవుడివి, దావీదుని నాయన హెచ్చించిన దేవుడివి నాయన. ఈ దినము నీ వాక్యం వింటున్న ఈ బిడ్డల్లో కూడా హెచ్చించమని అడుగుతున్నాను. నీ మాటకు లోబడిన ప్రతి బిడ్డని హెచ్చించండి. యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న బిడ్డలు నాయన మీరు హెచ్చించండి. యథార్థముగా ఉంటున్న వారు ప్రార్థన చేయించుండగా వాళ్ళ ప్రార్థన మీరు ఆలకించండి. వారి ప్రార్థన ఆలకించి వారి ఇంటిలో ఉన్న సమస్యల నుంచి విడిపించండి, బలహీనతల నుంచి విడిపించండి. ఈ వాక్యం విన్న వీరు వారి కుటుంబాలు కూడా వినడానికి సహాయము దయచేయండి. యూట్యూబ్ ద్వారా నాయన ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరికీ నెమ్మది సమాధానం దయచేసి నీ నామం మహిమపరచుకుని నీ కృపను అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభ నీకు అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్.